ఎలా తినాలి, మనం ఎలా తింటున్నాము అన్న వాటి గురించి నేను చెప్పబోతున్నాను. సో ఎలా తినాలి అంటే మనం చేత్తోనే తింటున్నామని అందరికీ తెలుసు, బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. సో ఎలా తింటామండి? నార్మల్గా మనము ఒక టీవీ ముందు ఉంచుకొని దాంట్లో ఏమొస్తున్నా కానీ అది అలా చూసుకుంటూ అలా తింటూ ఉంటాము. దాంట్లో హారర్ మూవీ వస్తుందా, లేకపోతే బాధాకరమైన సీన్స్ వస్తున్నాయా, లేకపోతే కరోనా డెత్ కేసెస్ గురించి చెప్తున్నారా, న్యూస్ వస్తుందా, అలాగే ఏం పట్టించుకోకుండా టీవీలో ఏమొస్తుందో దాన్ని చూసుకుంటూ తింటూ ఉంటాము. అలా లేకపోతే ఎంతో హడావిడిగా ఏదో మనకి కడుపు నిండాలి, మనకి మరీ ఆకలి కాకూడదని ఏదో హడావిడిలో తినేస్తూ ఉంటాము. ఇలాగ రకరకాలుగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్తో మనం తింటూ ఉంటాము, కానీ మనం తిండి మీద మాత్రం మనం దృష్టి పెట్టట్లేదు. సో ఇలాగ చేయడం వల్ల మనం ఎప్పుడైతే ఒక టీవీ చూసుకుంటూ కానీ హడావిడిగా తినడం వల్ల కానీ మనకి దాంట్లో ఆహారంలో ఏదైతే పౌష్టికాలు ఉన్నాయో దాని నుంచి ఏదైతే మనకి రావాల్సిందో అదంతా కూడా మనం తీసుకోవడమే కాక మనం చుట్టూ ఏదైతే చూస్తున్నామో ఆ ఎమోషన్స్ కూడా మన ఫుడ్లో తింటూ ఉంటామన్నమాట. సో అక్కడ బాధగా ఉండింటే ఆ ఫుడ్తో పాటు మనం ఆ బాధను కూడా మనం లోపలికి తీసుకుంటూ ఉన్నాము. ఒకవేళ అక్కడ భయంగా ఉంటే ఆ ఫుడ్తో పాటు ఆ భయాన్ని కూడా మన బాడీలో ఫీల్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక భయంకరంగా సడన్గా వచ్చిందంటే మీరు ఏమైపోతారు? ఇలా ఫ్రీజ్ అయిపోతారు కదా. సో అలాగే మనకి ఏదైనా భయంకరంగా అక్కడ వచ్చినప్పుడు ఏదైనా సాడ్నెస్ కానీ ఆ ఎమోషన్స్ని మనం ప్రతిరోజు ప్రతి నిమిషం క్యారీ చేస్తూ ఉంటాము. అలాగే మనం తింటున్నప్పుడు కూడా మనం తినే ఆహారంతో పాటు వాటిని కూడా మనం క్యారీ చేస్తూ ఉన్నామన్నమాట. సో అలా ఎప్పుడైతే జరుగుతుందో మనము ఏదైతే తింటున్నామో దాంట్లో నుంచి ఎనర్జీ అంటూ మనకి అసలుకే రాదనమాట. సో అలా కాకుండా మనం ఎలా తినాలి? సో ఆహారం అనేది పరబ్రహ్మ స్వరూపం లాంటిది. సో అటువంటి ఆహారాన్ని మనము ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా తినాలి. అసలు తింటున్నామంటే ఒక్కొక్క మెతుక్కి లేకపోతే ఒక్కొక్క బైట్కి ఎంత అద్భుతంగా ఉంది అనుకుంటూ ఆ యొక్క టేస్ట్ ఏదైతే ఉందో దాన్ని సెన్స్ చేస్తూ తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. అసలు అలా తీసుకుంటున్నారు, లేకపోతే ఒక చపాతీనో లేకపోతే రైస్ తింటున్నారు, దాల్ తింటున్నారు, లేకపోతే వేరే ఏదైనా డిషెస్ కానివ్వండి, దాన్ని అలా తీసుకొని మనం ఎంతో అవేర్గా అరే ఈ ఆహారం ఎంత చక్కగా ఉంది అంటూ మనం దాన్ని తీసుకొని తిన్నప్పుడు దానికి మనం ఆహారానికి ఏదైతే ఉందో దానికి 1000 రెట్లు ఆ యొక్క ఎనర్జీ అనేది మనకి అందించడం జరుగుతుంది. సో అలా కాకుండా మనము ముందులా టీవీ చూస్తూ తింటే ఆహారం తీసుకోవడము ఆ ఎనర్జీతో పాటు మనం డ్రైన్ కూడా అయిపోతాము, అన్ని ఎమోషన్స్ని కూడా క్యారీ చేస్తూ ఉంటాము. ముందుగా ఆ ఆహారం ఏదైతే ఉందో మనకి ఎంతో హెల్తీగా మనకి ఎంతో ఆరోగ్యంగా చేకూరుస్తుందని చెప్పి దానికంటూ కృతజ్ఞతలు చెప్పుకొని ఆహారాన్ని చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకొని ఎంతో ఆనందంగా ప్రతి ఒక్క బైట్ని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో ప్రేమతో ఆహా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ ఒక్కొక్క ముద్ద తింటుంటే ఆ రుచి ఉంటుంది చూడండి. మీరే ట్రై చేయండి. ఎందుకంటే మేము రోజు తింటున్నాము ఆహారాన్ని, ఎంత అద్భుతంగా ఉందో, మేము ఎంత ఆరోగ్యంగా ఉన్నామో తెలుసా. సో మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ యొక్క ఆహారాన్ని ఎంతో ప్రేమతో ఎంతో భక్తి భావంతో ఆహారాన్ని ఇస్తున్న మన పేరెంట్స్కి కావచ్చు, ఆ వండిన వాళ్ళందరికీ కృతజ్ఞతా భావంతో తెలియజేయండి. సో అలాగా ఎంతో ప్రేమతత్వంతో దాన్ని రుచి చూస్తూ ఎంతో ఆస్వాదిస్తూ తినండి. సో ఆ అద్భుతాన్ని ఆ తర్వాత ఆహారం గురించి ఎలా ఉంది అన్న వాటి గురించి కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సో ఇక్కడ తినడం గురించి మీరు తెలుసుకున్నారు. ఒకవేళ వండకం గురించి కూడా మీరు లాస్ట్ వీడియోలో మీరు వినే ఉండింటారు. సో ఒకవేళ వినలేదు అంటే లాస్ట్ వీడియోకి వెళ్ళి ఎలా వండాలి దాని గురించి కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఇలాగా మనం ఎంతో అద్భుతంగా ఎంతో ప్రేమతో ఎంతో ఎరుకతో మనం తింటూ ఉండాలన్నమాట.